ఈ డిసెంబర్ 4న నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది కూడా అఖిల్ ఓ సాహెబ్ల పిల్లని ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి కూడా రీసెంట్ గానే అందరికీ తెలిసిందే. అలా అక్కినేని వారి ఇంట పెళ్లి పర్వం నడుస్తున్న సమయంలో నాగార్జున భార్య అమలగారు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేస్తుంది. దీంతో అమల మామూలుది కాదు, మొత్తానికి సవతి తల్లి బుద్ధి చూపించింది అంటూ ఆమె మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు అమల చేసిన పనేంటి, ఆమెనెందుకు అందరూ అసహించుకుంటున్నారు వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోని ఎన్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజం చెప్పాలంటే అమల నాగ చైతన్యకు సొంత తల్లి కాదు, సవతి తల్లి అవుతుంది. నాగార్జున అమలను లవ్ మ్యారేజ్ చేసుకోకముందు ది గ్రేట్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారి ముద్దుల కూతురైన లక్ష్మిని నాగార్జున అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇలా లక్ష్మికి మరియు నాగార్జునకు పుట్టిన సంతానమే హీరో నాగ చైతన్య. అయితే కొన్నాళ్లు కాపురం తరువాత నాగార్జున మరియు లక్ష్మికి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో నాగ చైతన్య తండ్రికి దూరంగా తల్లితో కలిసి చెన్నైలో నివసించేవాడు. ఎప్పుడైనా నాన్నను తాతను చూడాలనుకుంటే హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్లీ తిరిగి చెన్నై వెళ్లిపోయేవాడు. ఇలా హైదరాబాద్ లో ఒంటరిగా జీవిస్తున్న నాగార్జునకు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అమల పరిచయమైంది. నిజం చెప్పాలంటే అమల అసలు తెలుగమ్మాయే కాదు. అమల తల్లిగారిది ఐర్లాండ్ దేశం, తండ్రి గారిది బెంగాలీ ప్రాంతం. అందుకే అమల చూడ్డానికి ఫారెన్ అమ్మాయిలా ఉండేది. ఇక నాగార్జున గారికి అమల కిరాయి దాదా మూవీ షూటింగ్ టైంలో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త తర్వాత స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమకు దారితీసి పెళ్లి దాకా వెళ్ళింది. అలా హీరోయిన్ అమలకు హీరో నాగార్జునకు పుట్టిన కొడుకే అఖిల్. ఇక నాగ చైతన్య ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన తాతగారైన అమ్మగారి నాన్న అయిన డి రామానాయుడు గారి ఇంట్లోనే ఉండేవాడు. దీంతో నాగార్జుననే నేరుగా కారు వేసుకుని ఆయన ఇంటికి వెళ్లి నాగ చైతన్యను పికప్ చేసుకుని కొడుక్కి కావలసినవన్నీ కొనిచ్చేసి తిరిగి చెన్నై పంపించేసేవాడు. దీంతో నాగ చైతన్య ఎప్పుడూ అమల ప్రేమను పొందలేదు. ఒక రకంగా వీరిద్దరి మధ్య గ్యాప్ నాగార్జుననే క్రియేట్ చేశారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి నాగ చైతన్య పెరిగి పెద్దవాడయ్యాడు. దీంతో నాగ చైతన్య చెన్నై విడిచిపెట్టి హైదరాబాద్ లో ఒంటరిగా జీవించడం స్టార్ట్ చేశాడు. అలాగే తనను హీరోగా చేసే బాధ్యత తాత మరియు మేనమామ అయిన రామానాయుడు గారు మరియు హీరో వెంకటేష్ చేతిలో కాకుండా నాగార్జున చేతిలో పెట్టాడు. నాగార్జున కూడా కొడుకు కోరిక కాదనలేక అతన్ని జోష్ అనే మూవీతో గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఆ సినిమా తరువాత నాగ చైతన్య ఒంటరిగా తన ప్రయత్నాలు తను చేసుకుంటూ మధ్యలో హీరోయిన్ సమంతని ప్రేమ వివాహం చేసుకుని అది కాస్త డిస్టర్బ్ అయితే తిరిగి మళ్లీ కెరీర్ గాడిలో పెట్టుకుని మరోసారి వివాహం చేసుకుని తన లైఫ్ ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో నాగార్జున తన కొడుక్కి మళ్లీ తోడు దొరికిందని సంతోషంతో కాబోయే కోడలు వివరాలను అలాగే కొడుకు పెళ్లి విషయాన్ని తన సామాజిక ఖాతాల ద్వారా ఎంతో సంతోషంగా వెల్లడిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఆ సమయంలో అమల నాగ చైతన్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే రీసెంట్ గా తన కొడుకు అఖిల్ కు ఎంగేజ్మెంట్ అయితే మాత్రం అమల ఎంతో సంబరపడిపోతూ ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కాబోయే కోడలు వివరాలు అలాగే అఖిల్ కి శుభాకాంక్షలు చెప్తూ ఫొటోస్ కూడా షేర్ చేసింది. దీంతో అమలకి నాగ చైతన్యకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ పెట్టేందుకు చేతులు రాలేదు, కానీ తన కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ కి ఫోటోలు షేర్ చేసేందుకు చేతులొచ్చాయని నెటిజన్లు అమలని ఆడిపోసుకున్నారు. అంతేకాదు దీన్నే సవతి తల్లి ప్రేమ అంటారని కూడా అమల చేసిన పని మీద కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.